మీకోసం ఒక మంచి మాట. మనం తినే ఆహారాన్ని బట్టి మన మనస్సు, గుణాలు ఏర్పడతాయని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. మనం తినే ఆహార దోషం చేతనే మన మనస్సు కలుషితం అవుతుంది. కలుషిత మనస్సు కలవారికి జ్ఞానం ప్రకాశించదు. మాంసాహారం వలన మనలో బద్ధకం, నిద్ర వంటి తమో గుణాలు పెరుగుతాయి. శారీరక రుగ్మతలన్నింటికీ మాంసభక్షణే మూల కారణం. మాంసభక్షకులలో హింసాతత్వం ఎప్పుడు పడగ విప్పి ఉంటుంది. జంతువులను చంపి వాటి శవాలతో కడుపు నింపుకుంటే ఆ కడుపు శ్మశానమే అవుతుంది. మానవుని సరైన ఆహారం శాకాహారం. మానవ శరీరము శాకాహారం తినడానికి మాత్రమే అనుకూలంగా సృష్టి చేయబడింది. ఇది నిజమైనటువంటి మాట. హరే కృష్ణ.